హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 1 kg 2 tier కేక్ 2 ఫ్లేవర్స్లో చేయబోతున్నాం. ఒక లేయర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్, రెండోది చాక్లెట్ ఫ్లేవర్. దీనికోసం 2 స్పాంజిల్ని కూడా ఈక్వల్గా 3 లేయర్స్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ముందుగా బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను. మనం 2 tier కేక్ చేసేటప్పుడు కిందన ఏ కేక్ని అయితే పెడతామో దాన్ని మరి ఓవర్ షోకింగ్ చేయకూడదండి. ఎక్కువ ఓవర్ షోకింగ్ చేసామనుకోండి, పైన కేక్ని కూర్చోబెడతాం కదా, అప్పుడు కేక్ పడిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కేక్ ఫిల్లింగ్లో వచ్చేసి బటర్ స్కాచ్ క్రష్ ఇంకా నట్స్ యూజ్ చేశానండి. నట్స్ వేయడం వల్ల కేక్ తినేటప్పుడు క్రంచీగా భలే టేస్ట్ ఉంటుంది. ఈ బటర్ స్కాచ్ నట్స్ని ఈజీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 3 లేయర్స్ని కూడా మంచిగా సెట్ చేసి ఇలా కేక్ మొత్తాన్ని క్రమ్ కోటింగ్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టుకున్నాను. అది సెట్ అయ్యేలోపు పైన లేయర్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫైనల్ ఫినిషింగ్ చేస్తాం కదా, అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేదు అంటే కేక్ తోలుగా క్రమ్స్ వస్తూ మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ లేయర్ పెట్టిన తర్వాత ఎక్కువ క్రీమ్ వాడాల్సిన అవసరం అయితే లేదండి. చాలా తక్కువ క్రీమ్తో కేక్ స్పాంజ్ అనేది బయటకు కనబడకుండా కోటింగ్ చేస్తే సరిపోతుంది. ఈ కేకు సెట్ అయ్యేలోపు పైన లేయర్ ఇంకా ఉంది కదా, అది చేసుకుందాం. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి ఫిల్లింగ్లో చాక్లెట్ గనాస్ ఇంకా చాకో చిప్స్ యూజ్ చేశాను. చాక్లెట్ కేక్ ఫిల్లింగ్లో వచ్చేసి చాకో చిప్స్ వేయడం వల్ల కేక్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా 2 కేకుల్ని క్రమ్ కోటింగ్ చేసి 2-3 అవర్స్ సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒకవేళ టైం లేదు అంటే పర్వాలేదు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. బట్ సెట్ చేస్తే మాత్రం ఫినిషింగ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ కస్టమర్ వచ్చేసి చాలా తక్కువ క్రీమ్ ఉండాలి అని చెప్పారండి. రిఫరెన్స్ ఫోటో కూడా వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించారు. ఇలా కేక్లో క్రీమ్ తక్కువగా యూజ్ చేయాల్సి వస్తే కేక్ స్పాంజ్ వెయిట్ వచ్చేసి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ కేక్ కూడా క్రమ్ కోటింగ్ అయ్యాక సెట్ అవ్వడానికి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 కేక్స్ కూడా కాసేపు సెట్ అయ్యాక ఫైనల్ ఫినిషింగ్ స్టార్ట్ చేశాను. కేక్ కలర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ కావాలని చెప్పారండి. దానికోసం విప్పింగ్ క్రీమ్లో 2 డ్రాప్స్ రెడ్ జెల్ కలర్ వేయగానే ఇలా పీచ్ కలర్ వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే ఫినిషింగ్ కూడా చాలా తక్కువ క్రీమ్తోనే ఫినిష్ చేశాను. ఫోటోలో అయితే కేక్ పైన ఫాక్స్ బాల్స్ ఉన్నాయండి. బట్ మా ఏరియాలో ఫాక్స్ బాల్స్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ. ఫాక్స్ బాల్స్ కాస్ట్ కూడా కస్టమర్ పే చేస్తే పర్వాలేదు, కానీ ఓన్లీ కేక్ ప్రైస్ మాత్రమే ఇస్తామంటే నష్టం మనకే కదా. హోమ్ బేకర్ అంటేనే ప్రతి చిన్న కేక్లో కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టామనుకోండి, మనకు మిగిలేది ఏమీ ఉండదు. అందుకే దానికి బదులుగా చాక్లెట్తో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి ఇలా డెకరేట్ చేశాను. ఫాక్స్ బాల్స్ డిజైన్ వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినప్పటికీ చాలా బాగా వచ్చింది. ఈ బాల్స్ అయితే చాక్లెట్తోనే చేశాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. కేక్ అయితే లుక్ వైజ్గా కానీ టేస్ట్ వైజ్గా కానీ కస్టమర్కి చాలా బాగా నచ్చింది. ఈ కేక్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కేక్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.